ఇంకొక పిడుగు లాంటి వార్త, అంటే ఈ మత మార్పిడి ముఠాల పాలిట పిడుగు లాంటి వార్త ఒకటి నేను వీడియో చివరిలో చెప్తాను. కరుణాకర్కి బాగా గడ్డి పెట్టారు, బుద్ధి చెప్పారు చిన్నజీరి స్వామీజీ. ఆ వేదిక మీదే అందరికీ నమస్కారం. ప్రస్తుతం నేను దుబాయ్లో ఉన్నాను. నాతో పాటు లలిత్ కుమార్ గారు, భరతవర్ష, శివప్రసాద్ గారు. వద్దిపర్తి పద్మాకర్ గురువు గారి భాగవత సప్తాహం జరుగుతోంది ఇక్కడ. ఆ కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే మొన్నే మన శివశక్తి దశాబ్ది ఉత్సవాలు, దశవర్ష విజయ శంకారావం సభ దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. మరి ఈ సభ యొక్క విశేషాలు ఏంటి, అందులో ఎవరెవరు ఏమేం మాట్లాడారు, ప్రత్యక్షంగా వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది, కానీ రాని వాళ్ళు, లైవ్లో చూసిన వాళ్ళు ఇంకొంచెం డీటెయిల్డ్గా నేను దాని మీద స్పందిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. అలాగే ఒక పక్క మత మార్పిడి ముఠాలు ఇంత కన్నుల పండగగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని చూసి ఓర్వలేక కడుపు మంటతో వాళ్ళు చేసేటటువంటి విషపూరిత ప్రచారాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి మాట్లాడితే బాగుంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ సభ గురించి ముందుగా మాట్లాడాలంటే ఇద్దరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలండి. శృంగేరి జగద్గురువులు మన సభను ఉద్దేశించి ఒక 10 నిమిషాలు వీడియో రికార్డ్ చేసి పంపించడం అంటే చిన్న విషయం కాదండి. ఇక్కడికి వచ్చినటువంటి ఇన్ని వేల మంది జనాలు, విశేషంగా ఇది 10వ సంవత్సరం, శివశక్తి సంస్థ యొక్క 10వ సంవత్సరం కాబట్టి ఇక్కడ 10,000 మందికి పైగా ఇవాటి రోజున ఇక్కడ జనాలు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ ధర్మ సంరక్షణ కార్యం అనేది, ఈ కార్యంలో ఎప్పుడూ కూడా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించినటువంటి ఈ శృంగేరి శారదా పీఠం అనేది తప్పకుండా ఈ సంస్థతో పాటు ఉంటుంది. ఎప్పుడూ కూడా మా యొక్క ఆశీర్వాదం, మార్గదర్శనం, అనుగ్రహం, ఇదంతా కూడా సహకారం, ఇదంతా కూడా ఈ సంస్థతో పాటు ఎప్పుడూ కూడా ఉంటుంది. దాని విలువ ఏంటనేది ఆస్తిక మహాజనులందరికీ తెలుసు. ఇకపోతే త్రిదండి శ్రీ చిన్నజీయర్ స్వామివారు ప్రత్యక్షంగా సభకి రావడం కాకుండా 3 గంటల సమయాన్ని మన కోసం కేటాయించారు. నార్మల్గా అయితే ఆయన ఏదైనా కార్యక్రమానికి వెళ్తే ఆ కాసేపు ఉండి వారు మాట్లాడాల్సిన విషయం ఏదైనా ఉంటే మాట్లాడేసి వచ్చేస్తారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత వివిఐపి గ్యాలరీలో కూర్చుని మేము ఈ సభా కార్యక్రమాన్ని వీక్షిస్తాం, మీ షెడ్యూల్ ప్రకారం, మీ ప్లానింగ్ ప్రకారం కార్యక్రమాలను కొనసాగించండి అని చెప్పారండి. మా ప్లానింగ్ ఏంటంటే వారు వస్తారు, మాట్లాడతారు, వెళ్ళిపోతారు అనుకున్నాం. కానీ మేము అక్కడ ఉండి సభని చూస్తామని చెప్పారు. చాలా సంతోషంగా అనిపించింది. 3 గంటల సమయాన్ని కేటాయించారు. మా స్పీచ్లు అన్నీ విన్నారు, తర్వాత వారు మాట్లాడారు. నిజానికి అంత సమయం ఇవ్వాల్సిన అవసరం వారికి లేదు. కానీ జరుగుతున్నటువంటి ఆ సభ యొక్క ప్రాధాన్యత, దాని విలువ, అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగంతో వచ్చిన వాళ్ళు, శివశక్తి కుటుంబ సభ్యులు, కట్టర్ హిందూస్, వాళ్ళకి గనక మనం సరైనటువంటి మార్గదర్శనం చేస్తే ఒక పెను మార్పుకి నాంది అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో అని భావించి వారు అంత సమయాన్ని అక్కడ కేటాయించారు. ఇంకా ఈ సభలో చాలామంది ప్రముఖులు ఉన్నారు, వారి గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఇక ముందుగా నేను మాట్లాడాల్సిన విషయం ఏంటంటే, ఈ సభకి ఎంతమంది హాజరయ్యారు, సంఖ్య గురించి మాట్లాడాలి. ఎందుకు అంటే నేను ముందు నుంచి చెప్తున్నాను, 10,000 మంది సమక్షంలో చేస్తాం అని సంవత్సరం క్రితమే అనౌన్స్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన హిందూ సంఘాలతో పాటు, అంటే శివశక్తి ఇది బాగా ఆర్గనైజ్ చేయగలిగితే బాగుంటుంది అనేటటువంటి హిందూ సంఘాలతో పాటు, నిజంగా వీడు 10,000 మందితో సభ చేస్తాడా అని కడుపు మంటతో చూసేవాళ్ళు, ఆ మత మార్పిడి ముఠాలు కూడా అబ్జర్వేషన్లో ఉన్నాయి. ఈ సభ జరిగేంత వరకు వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పటికీ ఎలా జరుగుతుంది అని వేచి చూస్తున్నారు, గుంట నక్కల్లాగా, గోతికాడి నక్కల్లాగా. నేను ఈ సభకు ముందే ఒక వీడియోలో చెప్పాను ఆ విషయం. అనుకున్నట్లుగానే సభ జరిగిన తర్వాత వాళ్ళ కడుపు మంట అనేది కక్కుతున్నారు. ఈ మేక తోకలగాడు ఒకడు శివశక్తి సభ ఫ్లాప్ అయింది, అసలు 2,000 మందే వచ్చారు అని అంటున్నాడు. ఒరే సన్నాసి, కాసేపు నీ కడుపు మంట చలార్చడం కోసం 2,000 మంది అనుకుందాం, కాసేపు అదే నిజం అనుకో. 2,000 మంది కట్టర్ హిందూస్, శివశక్తి ఫాలోవర్స్ ఒక చోట రావడం అంటే చిన్న విషయం అనుకున్నావా? మీకు మూడిందని అర్థం తెలుగు రాష్ట్రాల్లో మత మార్పిడి ముఠాలకి. అసలు ఈ సభ గురించి ఓవర్ వ్యూ ఒక వీడియో చేసాం, చూడండి. రక్తవర్ణం
దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం రం 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 రమ్యతేజం గిరిచలనకరం కీర్తి పంచాదిభద్రం రం 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 రాజయోగం సకల శుభనిధిం సర్వవేదాళవేద్యం రం 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 రాక్షసాంతం సకల దిశయశం రామదూతం నమామి ఖం 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 ఖడ్గహస్తం విషజ్వరహరణం వేద వేదాంగదీపం ఖం 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 ఖడ్గరూపం త్రిభువన నిలయం దేవతా సుప్రకాశం ఖం 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 కల్పవృక్షం మణిమయమతుటం మాయమాయా స్వరూపం ఖం 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 కాలచక్రం సకల దిశయశం రామదూతం నమామి ఇంద్రవన్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం ఇం 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 సిద్ధియోగం రతజన సదయం ఆర్య పూజాచితాంగం ఇం 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 సింహనాదం అమృతకరతలం ఆది అంత్య ప్రకాశం ఇం 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 చిత్స్వరూపం సకల దిశయశం రామదూతం నమామి కనకదుర్గం ఏమన్నా కదిలి వస్తుందా, కొండ దిగి వస్తుందా, ఏం చేస్తుంది అని అనుకున్నారు. కనకదుర్గమ్మ రాలేదు కానీ కొడుకొచ్చాడు. సం 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 సాక్షిభూతం వికసిత వదనం పింగళాక్షం సురక్షం సం 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 సత్యగీతం సకల మునిరుతం శాస్త్ర సంపత్కరీయం హిందువుల ఇళ్ల వైపు గొట్టాలు పెట్టి మా శవం లేచింది, మా శవం లేచింది అని గోల చేస్తున్నారు. ఆ శవానికి, ఆ ప్రేతానికి పిండం పెడుతుంది శివశక్తి. సకల దిశయశం రామదూతం నమామి హం 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 హంసరూపం వికటముఖం సూక్ష్మ సూక్ష్మావతారం హం 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 అంతరాత్మం రవిశశి నయనం రమ్య గంభీర వీమం హం 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 అట్టహాసం సురవర నిలయం ఊర్ధ్వలోమం కరాళం హం 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 హంసహంసం సకల దిశయశం రామదూతం నమామి. చూసారు కదా, ఈ మేకతోకగాడు మతమార్పిడి ముఠాలు చెప్తున్నారు కదా 2000 మంది అని. గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు కాదు, మేము దగ్గరకు వచ్చి చూడాలి స్వామివారిని, లేకపోతే మమ్మల్ని అందరినీ కూడా స్టేజ్ మీద ఉన్నవారిని దగ్గరకు వచ్చి చూడాలని చెప్పి వివిఐపి గ్యాలరీకి అటువైపు ఇటువైపు బయట నుంచున్న వాళ్ళే 2000 మంది ఉన్నారు. ఆ సన్నాసి గ్యాలరీలో కూర్చొని పక్కన పెట్టేగా. ఇంకా గ్రౌండ్ కూడా చాలా విశాలంగా ఉండటం వల్ల గ్రౌండ్ మొత్తం తిరుగుతూ ఉన్నారు. స్టాల్స్ దగ్గర, భోజనాల దగ్గర కూడా కొంతమంది అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఓవరాల్గా గ్యాలరీ బయట నిలబడిన వాళ్ళే ఒక 3-4 వేల మంది ఉంటారు. గ్యాలరీలో కూర్చున్న వాళ్ళు వేలాది మంది ఉన్నారు. వీళ్ళు కడుపు మంట తట్టుకోలేక అసలు శివశక్తి సభకి 10,000 మంది రావడం ఏంటి అనే విషయం వీళ్ళకి జీర్ణం కాక, లేదు 2000 మంది వచ్చారు అంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవ్వరూ చూడట్లేదు అనుకుంటుంది కదా. అలాగా భోజనాల దగ్గర అసలు సంఖ్య ఎంత అంటే 11,400 మంది భోజనం చేశారు. మళ్ళీ భోజనం చేయకుండా 4 గంటలకి రీచ్ అయిన వాళ్ళు ఒక 1000-1500 మంది ఉంటారు. ఓవరాల్గా ఒక 13,000-14,000 మంది వచ్చారు. ఇందులో ఒక 1000-2000 మంది స్థానికులు అనుకుంటే, ఓన్లీ ఈ సభ కోసం వచ్చినటువంటి హిందూ బంధువులు ఒక 10-11,000 మంది ఖచ్చితంగా ఉంటారు. ఇక దీనికి సంబంధించి ఇంకొక పిడుగు లాంటి వార్త, అంటే ఈ మత మార్పిడి ముఠాల పాలిట పిడుగు లాంటి వార్త ఒకటి నేను వీడియో చివరిలో చెప్తాను. ఇంకా ముందు మాట్లాడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అవి మాట్లాడదాం. కాకపోతే ఈ మత మార్పిడి ముఠాలకి మనం చేయగలిగిన సహాయం మానవతా దృక్పథంతో చేసేది ఏంటంటే జీర్ణం వాతాపి జీర్ణం అనుకుంటారా అని చెప్పడమే, అంతకుమించి ఏం లేదు. ఇకపోతే చిన్నజీయర్ స్వామివారి స్పీచ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఈ గొర్రెలు, కొండ గొర్రెలు ఏమంటున్నాయంటే, కరుణాకర్కి బాగా గడ్డి పెట్టారు, బుద్ధి చెప్పారు చిన్నజీయర్ స్వామీజీ ఆ వేదిక మీదే అని చెప్తున్నారు వీళ్ళు. వీళ్ళకి అసలు బుర్ర అనేది ఉంటే కదా, ఆ బుర్ర ఉంటే వీళ్ళకి అర్థమైద్ది అసలు ఆయన ఏం చెప్పారు. స్వామివారు నాకు తెలిసినంత వరకు మొట్టమొదటిసారిగా చాలా వైలెంట్గా మాట్లాడారు. అంటే సైలెంట్గా ఉన్నప్పటికీ చాలా వైలెంట్గా ఉంది ఆ స్పీచ్. అందులో ఒక 2-3 పాయింట్స్ చెప్తాను వినండి.
నా తల్లి చాలా గొప్పది అని అనుకున్నంత వరకు ఎవరికి ఏ సమస్య లేదు. నీ తల్లి కంటే, నీ తల్లి నల్లగా ఉంది, నీ తల్లిలో ఈ లోపాలున్నాయి, నీ తల్లి కంటే నా తల్లి గొప్పది అని ఎవడన్నా చెప్తే వాడి నాలుకలు కట్ చేయాలి అని చెప్పారు. మరి ఈ కొండగొర్రెలన్నీ ఈ కోవలోకి వస్తాయా రావా? ఈ జాంబీ వైరస్ ఎక్కిన వాళ్ళందరూ ఈ కోవలోకి వస్తారా రారా? మా దేవుడు నిజదేవుడు, మా దేవుడు శక్తివంతుడు, మీ దేవుళ్ళందరూ అది చేశారు, మీ దేవుళ్ళందరూ ఇది, మా పీసయ్యని నమ్ముకుంటేనే మీకు స్వర్గం అని చెప్పి పొద్దున్నే లేస్తే ఆ గబ్బు నోరేసుకున్న ప్రతి ఒక్కడు ఇదే వాగుతారు కదా. ఇప్పుడు స్వామివారు చెప్పినటువంటి ఈ ప్యాటర్న్లోకి ఈ కొండగొర్రెలన్నీ వచ్చినాయా రాలేదా అంటే వీళ్ళకి అది కూడా తెలియట్లే. అదుర్స్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎన్టీఆర్ చెప్తాడు ఒక రౌడీ గడితో, నీకు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు కానీ నీకు బుల్లెట్ దిగి చాలాసేపు అయిందిరా అంటాడు. అట్లాగే వీళ్ళకి బుర్ర మందం అవ్వడం వల్ల తెలియట్లేదు కానీ స్వామివారు వాళ్ళకి ఎక్కడ బుల్లెట్లు దింపాలో అక్కడ వేసేసారు వాళ్ళకి. ఇంకొకటి ఆయన చెప్పింది, మేము ప్రపంచం అంతా తిరిగాం, ఒరిజినల్ క్రిస్టియన్స్ వేరు, నడమంత్రపు మధ్యలో వచ్చినటువంటి వీళ్ళు వేరు అని చెప్పారు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఒరిజినల్ క్రైస్తవుల్లో ఈ పైత్యం లేదు. అంటే కొన్ని తరాల నుంచి క్రైస్తవాన్ని ఆచరిస్తున్న వాళ్ళలో ఈ పైత్యం లేదు, మధ్యలో మతం మారిన వాళ్ళకే ఈ పైత్యం. కరుణాకర్ చేస్తున్న పోరాటం అలాంటి వాళ్ళ మీద అని చెప్పారు. ఇంకా అసలు నేను ఊహించని స్థాయిలో ఆయన దగ్గర నుంచి కొన్ని పదాలు మన శివశక్తి గురించి నా గురించి చెప్పారు. అలాంటి వాళ్ళ పట్ల ఎవరైతే హిందూ ధర్మం పట్ల ఇలాంటి వికృత పోకడలతో ఉన్నారో, దాడి చేసే మనస్తత్వంతో ఉన్నారో వాళ్ళందరి పట్ల కరుణాకర్ సింహ స్వప్నంలా ఉండాలి అని మేము భావిస్తున్నాం అన్నారు. అసలు ఎవరు ఊహించలేదు. మా ఉద్దేశం ప్రకారం మనం క్రిస్టియానిటీని ఏం అనాల్సిన అవసరం లేదు, కానీ క్రిస్టియన్ పేరు చెప్పి ఇతరమైనటువంటి వ్యక్తులందరినీ కూడా రకరకాల ప్రలోభాలకి లోను చేసి వాళ్ళకి వాళ్ళ ఆరాధన చేసుకునేటటువంటి దేవతా విశేషాలకి రకరకాల వక్ర భాష్యాలు చేసి సమాజంలో చెడు బీజాలని నాటే వ్యక్తుల పాలిటి సింహస్వప్నంలాగా శివశక్తి ఉండాలని మేము ఆశిస్తాం. ఈ మధ్య ఎవడో కొత్తిమీర కట్టగాడు ఒకడు తమిళనాడులో సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాడు. దానికి కౌంటర్గా అన్నట్లుగా అనిపించింది నాకు స్వామివారి మాటల్లో, ఎవరైతే హిందూ ధర్మం మీద విషం చిమ్ముతున్నారో, దాడి చేస్తున్నారో వాళ్ళని నిర్మూలనం చేసే శక్తిగా ఉండాలి అని కూడా చెప్పారు. ఆ తర్వాత చాలా కీలకమైన విషయం చెప్తా వినండి. అక్కడికి వచ్చిన వారిని ఉద్దేశించి వారు ఏం చెప్పారు, మీరు శివశక్తిని కరుణాకర్ని అభిమానిస్తున్నారు, కానీ మీరు కూడా అలా అవ్వాల్సిన అవసరం ఉంది. అలా అవ్వాలి అంటే రాత్రికి రాత్రే కరుణాకర్ తయారవ్వలేదు, అధ్యయనం చేశాడు, కొన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు, సాధన చేశాడు, మీరు కూడా ఆ విధంగా తయారు కండి అని చెప్పారు. అలాగే నాకు కూడా మార్గదర్శనం చేశారు. వీళ్ళు చెప్తుంది నిజమే, నాకు మార్గదర్శనం చేశారు. ఏమని, నీలాగా ఇంకొంతమందిని తయారు చేయబోయ్, చేస్తావా, జై గణేష్ అంటావా అని అన్నారు. ఇంకా చాలా మెరుపులు ఉన్నాయి చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడిన మాటల్లో. ఆ స్పీచ్ వరకు ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తాం, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అలాగే ఈ సభ గురించినటువంటి విశేషాలు ఒక్కొక్కటి విడివిడిగా అప్లోడ్ చేస్తాం. ఈ నెలాఖరు వరకు కూడా వస్తూనే ఉంటాయి, అన్ని విశేషాలు ఉన్నాయి ఈ సభలో. కమలానంద భారతీ స్వామివారు ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ శివశక్తి ఒక గొప్ప ప్రయత్నం చేస్తుంది, గొప్ప ముందడుగు వేస్తుంది. అక్కడికి వెళ్ళి వారికి నా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి వారు అంత కష్టపడి శ్రమ తీసుకుని ఈ సభకు వచ్చారు. అలాగే ప్రణవానంద ప్రభుజీ చాలా బిజీ షెడ్యూల్లో మనకి సమయం కేటాయించారు. సిద్ధేశ్వరానందగిరి మహారాజ్ హైదరాబాద్ నుండి ట్రావెల్ చేసి ఈ సభ కోసం వచ్చారు. అలాగే శివశక్తికి మైలురాయి లాంటి ఈ సభలో, ఈ చారిత్రాత్మక సభలో నేను కూడా పాల్గొని వారికి నా వంతు మద్దతు ఇవ్వాలి అని చెప్పి శ్రీ బంగారయ్య శర్మ గారు హైదరాబాద్ నుండి ట్రావెల్ చేసి వచ్చారు. అలాగే సంతోష్ గణపాటి గారు బెంగళూరు నుండి ట్రావెల్ చేసి వచ్చారు. ఇంకా చిలుకూరు రంగరాజన్ గారు ఆ రోజు ఆదివారం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది టెంపుల్కి. ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని మన శివశక్తి సభ కోసం అంత దూరం నుంచి ట్రావెల్ చేసి మరీ వచ్చారు. వారి యొక్క ఆశీస్సుల్ని అందించారు. ఇంకా సభకి ప్రత్యక్షంగా రాలేకపోయినప్పటికీ వీడియో సందేశాన్ని పంపించి వారి ఆశీస్సులను అందించారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అలాగే త్రిభాషా సహస్రావధాని వద్దిపర్తి పద్మాకర్ గురువు గారు. అలాగే మన హిందూ సంఘాల నుండి స్ట్రింగ్ వినోద్ గారు, అమర ప్రసాద్ గారు, భరతవర్ష శివప్రసాద్ గారు,
ఆరవాయిస్ నవత వీళ్ళందరూ పాల్గొన్నారు. ఇక సభలో పాల్గొనడం మాత్రమే కాదు, కొన్ని రోజులు ముందే అక్కడికి చేరుకొని ఈ ఏర్పాట్లలో మాకు సహకరిస్తూ సభ విజయవంతం కావడంలో తన వంతు మద్దతుని సహకారాన్ని అందించినటువంటి లలిత్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ సభలో ఒక నిండైనటువంటి కళని తీసుకొచ్చారు. ఇంకా చాలామంది సామాజిక మాధ్యమాల్లో ప్రభావితం చేయగలిగేటటువంటి సోషల్ మీడియా వారియర్స్ కూడా వచ్చారు. అందరి పేర్లు నేను ఇప్పుడు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి వారందరికీ కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాల్సింది సిబిఆర్ గారికి, శ్రీ చలసాని బలరామయ్య గారు. ఈ సభ కోసం ఈ గ్రౌండ్లో మీకు అవసరమైన ప్రతిదీ కూడా వినియోగించుకోండి. అంటే పక్కనే ఉన్నటువంటి ఆ స్కూల్ బిల్డింగ్లో ఉన్నటువంటి రూమ్స్ కానీ, ఆ విశాల ప్రాంగణం కానీ, ఏది అవసరమైనా మీరు వినియోగించుకోండి అని పూర్తి స్థాయిలో సహకరించడమే కాదు, ఒక 5 నిమిషాలు ఉత్తేజభరితమైన ప్రసంగంతో సభను ఊపేశారు ఆయన. ఇంకా ముఖ్యంగా ఇందులో చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని వేల మంది పాల్గొనటం మాత్రమే కాదు, పాల్గొన్న వారు ఎలా ఫీల్ అయ్యారు, వారు ఆశాంతం కూడా ఈ సభను ఆస్వాదించారా, డిసప్పాయింట్ అయ్యారంటే ఇక్కడికి వచ్చి మేము నిరాశపడ్డాం, డిసప్పాయింట్ అయ్యాం అన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. అందరూ కూడా ఫుల్ మీల్స్, సంతృప్తికరంగా మేము బయటికి వెళ్తున్నాం అనే భావంతోనే వెళ్ళారు. ఒక అతనైతే ప్రత్యేకంగా జర్మనీ నుంచి ఈ సభ కోసం వచ్చారంట. ఇంకొక దేశం నుండి కూడా ఎవరో వచ్చారని చెప్పారు. ఇలా విదేశాల నుండి వచ్చిన వాళ్ళు, పక్క రాష్ట్రాల నుండి ఈ సభ కోసం వచ్చిన వాళ్ళు, దూరాల నుంచి ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు, 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చిన వాళ్ళు, ఎవ్వరూ కూడా ఎంత దూరం వచ్చాం నిరాశపడ్డాం అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. కాకపోతే ఆర్గనైజింగ్లో 1-2 చిన్న చిన్న లోపాలు ఏమన్నా ఉన్నాయేమో మాకు తెలియదు. అంటే మేము కూడా మొదటిసారి ఈ ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎవరికైనా అలాంటి ఇబ్బందులు కలుగుంటే క్షమించాలి. అయితే ఇక్కడ ఒక చిన్న లోపం ఏంటంటే, కొంతమందికి మేము సన్మానం చేద్దాం ఆ వేదిక మీద అని చెప్పి కొన్ని పేర్లు రాసుకున్నాం. అందులో కొంతమంది వాళ్ళకి ఏ టైంకి వేదిక మీద పిలుస్తాము అనేది ఆ షెడ్యూల్ కరెక్ట్గా తెలియకపోవడం వల్ల అలా ఒక 3-4 అక్కడ నుండి వెళ్ళిపోయినట్లున్నారు. మేము ఆ గందరగోళంలో, ఆ ఏర్పాట్లలో కొన్ని విషయాలు మిస్ అయ్యాయి. దయచేసి ఆ సభకి వచ్చి సన్మానాన్ని అందుకోవలసి ఉండి అది అందుకోకుండా వెళ్ళిపోయిన వారు తప్పుగా అర్థం చేసుకోకుండా సహృదయంతో అర్థం చేసుకోండి. నేను మీతో మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడతాను. ఇంకా చాలా విశేషాలు ఎన్నో ఉన్నాయి మనం మాట్లాడుకోవలసినవి. అవన్నీ రాబోయే వీడియోలో తెలియజేస్తాను. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఈ మతమార్పిడి ముఠాలకి ఒక పిడుగు లాంటి వార్త అన్నా కదా, అదేంటి అని అంటే, ఈ దశాబ్ది ఉత్సవాలు 10,000 మందితో చేస్తామని చెప్పి ముందే ప్రకటించాం. అలాగే ఇంకొక 2 సంవత్సరాల్లో పుష్కర కాలం పూర్తవుతుంది. శివశక్తిని స్థాపించి పుష్కర కాలం పూర్తవుతుంది 12 సంవత్సరాలకి. అప్పుడు కూడా శివశక్తి పుష్కరాలు నిర్వహించాలి అని అనుకుంటున్నాం. కాకపోతే 1,00,000 మందితో. మహేష్ బాబు అంటాడు కదా, గుండె బద్దలైపోయిందా బంగారం, అలా అనమాట. మతమార్పిడి ముఠాలకి అక్కడి నుంచి ఎక్కడికో కిందకి జారి ఉంటుంది. అయితే ఇందులో కొంతమంది మన హిందువులకి, బహుశా కొంతమందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఏంటి 1,00,000 మందితో సభ చేస్తే ప్రయోజనం ఏంటి అని. మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అసలు 1,00,000 మందితో సభ చేయాలంటే ఏం చేయాలి, ఎలా జరుగుతుంది అది అక్కడ ఆలోచించాలి. ఇప్పుడు 10,000 మందితో సభ పెట్టాం, కానీ ప్రచారం ఎంతమందికి వెళ్ళింది? సుమారు 10 లక్షల మందికి ఈ శివశక్తి దశాబ్ది ఉత్సవాల గురించి ప్రచారం చేసాం. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. అంటే వాల్ పోస్టర్స్ కానీ, దేవాలయాల్లో కట్టిన బ్యానర్స్ కానీ, మీడియా ప్రెస్ మీట్ పెట్టి కానీ, సోషల్ మీడియాలో కానీ, ఇలా రకరకాల మాధ్యమాల్లో 10 లక్షల మందికి శివశక్తిని తీసుకెళ్ళాం. 10 లక్షల మందికి ప్రచారం చేస్తే 10,000 మంది 1% హాజరవుతారు. ఇప్పుడు 1,00,000 మంది హాజరవ్వాలంటే మేము ఎంతమందికి ప్రచారం చేయాలి? 1,00,00,000 మందికి శివశక్తిని పరిచయం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో 1,00,00,000 మందికి శివశక్తిని తీసుకువెళ్తే 1,00,000 మంది హాజరవుతారు. అలాగే 1,00,000 మందితో సభ పెట్టాలంటే దానికోసం ఎంతో శక్తిని సమీకరించుకోవాలి, ఎన్నో వ్యవస్థలు పనిచేయాలి. ఇప్పుడు రామసేతులో 10-12 మంది పూర్తి సమయ కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఈ సంఖ్యని 100 మందికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. సుమారుగా మనం 1000 చోట్ల కమిటీలు వేయాలి, 1000 ప్రాంతాల్లో కమిటీలు వేయాలి. అలాగే మన దశాబ్ది ఉత్సవాలకి కొన్ని 100 మంది కార్యకర్తలు రాత్రి పగలు కష్టపడ్డారు. అంటే ఈ సమయంలో మాకు అర్థమైంది ఎవరెవరు నిలబడి పనిచేస్తారు శివశక్తి కోసం అవసరమైనప్పుడు, ఎవరెవరు హ్యాండ్ ఇస్తారో కూడా కొంతమందిని చూసాం. కాబట్టి ఆ ఫిల్టర్ మాకు అక్కడ క్లియర్గా తెలిసింది. కష్టపడినటువంటి ఈ 100 మంది కార్యకర్తల్ని ఒక ఫౌండేషన్గా మనం ఒక వ్యవస్థను నిర్మాణం చేయాలి. దానికి కంటిన్యూషనే
శివశక్తి పుష్కరాల్లో 1,00,000 మందితో నిర్వహించేటటువంటి ఆ మహాసమ్మేళనం. ఓ రకంగా అది మహాకుంభమేళ శివశక్తికి సంబంధించి. కాబట్టి 2027కి సంబంధించినటువంటి ఆ కుంభమేళ ఏర్పాట్లు, ఈ దశాబ్ది ఉత్సవాలు ప్రారంభంగా ఇప్పటి నుంచే ఆ ఏర్పాట్లు అనేవి మొదలవుతాయి. ఆ కమిటీల నియామకం కానీ, ఆ కార్యకర్తలను ఇందులో ఇన్వాల్వ్ చేయడం కానీ, అలాగే చాలామంది మేము ఇంటి దగ్గర నుండి మేము కూడా ఏదో ఒక విధంగా భాగస్వాములు అవుతాం, మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయండి అని కూడా అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ వ్యవస్థలో భాగస్వాములను చేస్తాం. అందరినీ కలుపుకొని అన్ని శక్తులు సమీకరించుకొని 2027 కల్లా శివశక్తి పుష్కరాల సమయానికి తెలుగు రాష్ట్రాల్లో 1,00,00,000 మందికి శివశక్తిని పరిచయం చేస్తాం. 1,00,000 మందితో సభ నిర్వహిస్తాం. దానికి దశాబ్ది ఉత్సవాలు ఏదైతే విజయవంతమయ్యాయో ఆ కాన్ఫిడెన్స్, ఆ ఆత్మవిశ్వాసమే మాకు పునాది. దీంతోపాటు పూజ్య గురువుల యొక్క ఆశీస్సులు ఎల్లప్పుడూ మాతో ఉంటాయి. దైవానుగ్రహం ఉంటుంది. మీ అందరి మద్దతు, శివశక్తి కార్యకర్తల వెన్నుదన్ను, మా ఫాలోవర్స్ యొక్క సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక పెద్ద ప్రయత్నానికి మేము ఆలోచన చేయగలుగుతున్నాం, కార్యాచరణని ప్రారంభించాలనుకుంటున్నాం. మళ్ళీ మనం ఇంకొక సందర్భంలో దీని గురించి మాట్లాడదాం. కాబట్టి మతమార్పిడి మఠాలు, నేను దశాబ్ది ఉత్సవాల వేదికగా చెప్పాను, కురుక్షేత్రం ఈ రోజు నుండే ప్రారంభం అవుతుందని చెప్పి, ఆ కురుక్షేత్రం ఇది. కాసుకోండి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.